నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రబీ సీజన్ లో రైతులకు ఎరువులు పంపిణీ సక్రమంగా చేస్తున్నామని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని పొగుళ్లపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిఇఓ ఎస్ వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ పరిధిలో 74 గ్రామాలున్నాయని, సభ్యుల సంఖ్య 4,336 మంది ఉండగా వీరికి ఎరువులు, విత్తనాలు, ప్యాడీ కొనుగోలు సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పటికీ 13,770 యూరియా, 2,296 ఎరువులు అందించామని, ప్యాడీ కొనుగోలు 26.73 కోట్లు నిర్వహించామని తెలిపారు. జిల్లా కలెక్టర్, డీసీఓ, చైర్మన్ల సహకారం రైతులకు సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది నాగరాజు, లింగయ్య, మొగ్లీలు పాల్గొన్నారు. సిటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఎస్ వెంకన్న, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పొగుళ్లపల్లికి ఇన్ఛార్జి సిఇఓను. ముందుగా మహబూబాబాద్ డిస్టిక్ జిల్లా కలెక్టర్ గారు అద్వైత్ కుమార్ సింగ్ గారు, మరియు మా డీసీఓ ఎన్ వెంకటేశ్వర్లు గారు, మరియు మా చైర్మన్, సొసైటీ చైర్మన్ దేశరి శ్రీనివాస్ రెడ్డి గారు సహకారంతో ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఉన్న సభ్యులకు మరియు ఇతర రైతులకు కూడా దీని ద్వారా ఎరువులు మరియు లోన్స్ అందజేస్తున్నాము. మాకు సొంతంగా గోదాం ఉంది, 500 మెట్రిక్ టన్నుల గోదాం ఉంది, మరియు సొంత భవనం ఉంది. అలాగే కొత్తగా మర్రిగూడెంలో సేల్ పాయింట్ ఓపెన్ చేశాము, రైతులకు ఇబ్బంది కలగకుండా. ఈ సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు మనం 16,000 బస్తా ఎరువులను రైతులకు సరఫరా చేశాము. మా సంఘంలో 4,336 మంది సభ్యులు ఉన్నారు. అందుకు గాను వాళ్ళకు 417 మందికి రుణాలు ఇవ్వడం జరిగింది. ఎరువులు కూడా సరఫరా చేస్తున్నాం. గ్రామాలు ఉన్నాయి. ప్యాడీ బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. పోయిన సంవత్సరం అలాగే దీని ద్వారా కూడా ప్యాడీ బిజినెస్ 26 ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో 26 కోట్ల బిజినెస్ చేశాము. రైతులకు తొందరలో 24 గంటలు 48 గంటలలోనే డబ్బులు క్రెడిట్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాము. బోనస్ కూడా 500 బోనస్ కూడా రైతులకు క్రెడిట్ చేశారు గవర్నమెంట్. పొగుళ్లపల్లి సంఘం అభివృద్ధి కోసం మా చైర్మన్ గారు మరియు పాలకవర్గం, మేము, మా సొసైటీ సిబ్బంది కూడా సేవలు అందిస్తుంటాయి.